ఇది వైసీపీ డిఎన్ఏలో ఉందేమోనండి. ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి, నేను ఇక్కడ మీకు గుర్తు చేయాలి, నేను అపోజిషన్ లో ఉండి మహిళా ప్రెసిడెంట్ నేను ఉండేటప్పుడు నెల్లూరు నేను దీక్ష చేసి వచ్చా, నారీ సంకల్ప దీక్ష చేసి వచ్చిన తర్వాత ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజు కూడా నా మీద కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. అఫ్ కోర్స్ ఆ రోజు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చామో కానీ ఎవరు పట్టించుకోలేదు, నా వద్ద ఆ రోజు నుంచి లేదు, మీకు తెలుసు. కానీ ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు వింటా ఉంటే ఈ రోజు మహిళా లోకం అంతా ఒక్కసారి ఉలికి పడింది. కానీ కొన్ని రోజులకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే కొన్ని రోజులకి వీళ్ళు ఇలాగే మాట్లాడతారేమో అని జనాలకు కూడా అర్థమైపోయే పరిస్థితి. నిన్నగాక మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి లాస్ట్ టైం సకల శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి, అంటే అన్ని శాఖలు ఆయన గ్రూప్ లోనే పెట్టుకుని నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ఒక ప్రెస్ మీట్ లో కూర్చొని మహిళల గురించి పిశాచులు సంకర జాతి వాళ్ళు అని మాట్లాడతాడు. సాక్షి ఛానల్లో కూర్చొని ఒక కృష్ణంరాజు అనే ఒక అనలిస్ట్ పేరు చెప్పుకొని, ఒక ఆయన పత్రికా విలేకరుని పేరు చెప్పుకొని ఆయన కూర్చొని రిపోర్టర్ని పెట్టి కూర్చొని వేశ్యల అమరావతి అని మాట్లాడతాడు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ కూడా వేశ్యలని మాట్లాడే పరిస్థితి. అంతవరకు ఎందుకండి? సరే, సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి షర్మిలారెడ్డి గారి గురించి ఆయనే పచ్చచీర కట్టుకొని వెళ్ళింది. అరే నువ్వు మాట్లాడుతుంది అమ్మా, మీరు మాట్లాడుతుంది ఒక ఆడబిడ్డ గురించి, నీ చెల్లి గురించి మాట్లాడుతున్నావు, ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడుతున్నావు. అలా మాట్లాడేటప్పుడు కూడా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే పరిస్థితి. మీకు అందరికీ తెలుసు, అమరావతి రైతుల విషయంలో అమరావతి మహిళా రైతులు బయటకు వచ్చి ధర్నాలు చేస్తా ఉంటే వాళ్ళ గురించి సోషల్ మీడియాలో మాట్లాడిన అవన్నీ వింటా నిజంగా వాళ్ళు కాబట్టి భరించారు, నిజంగా బయటకు వచ్చి పోరాటం చేశారు. అఫ్ కోర్స్ ఈ రోజు దాని ప్రతిఫలంగా 11 సీట్లకు వెళ్ళి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు.